హాయ్ గైస్, మీకు కూడా నాలాగే ఫోటోలు వీడియోలు పిచ్చా? అయితే ఈ ప్రోడక్ట్ మీకోసమే. ఇది ఒక మల్టీ ఫంక్షనల్ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్. ఇది సెల్ఫీ స్టిక్ గా వాడచ్చు అండ్ ట్రైపాడ్ గా కూడా వాడచ్చు. ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. లైట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ట్రైపాడ్ అండ్ 360 డిగ్రీస్ రొటేట్ చేయడానికి హ్యాండిల్ ఇచ్చాడు. ఇది బ్లూటూత్ తో వర్క్ అవుతుంది అండ్ రిమోట్ కూడా ఇచ్చాడు. ఈ రిమోట్ ని యూజ్ చేసుకుని ఫొటోస్ అండ్ వీడియోస్ ఈజీగా తీసేయచ్చు. ఇది హెడ్ అడ్జస్టబుల్, ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వైర్లెస్ రిమోట్ ఉంటుంది. అండ్ ఇది కాంపాక్ట్ సైజ్ ఉండడం వల్ల పోర్టబిలిటీ ఉంటుంది. అండ్ 360 డిగ్రీస్ రొటేట్ చేయడానికి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చేసాడు. క్విక్ గా అన్బాక్స్ చేసేద్దాం పదండి. ఇది కింగ్ వన్ కంపెనీ ట్రైపాడ్. అమెజాన్లో ఆర్డర్ చేసేసాం. క్విక్ గా అన్బాక్స్ చేసేద్దాం పదండి. బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో ఒక సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఉంది. దీనికి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు. యూజర్ మాన్యువల్లో ఎలా యూజ్ చేయాలో కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో వీడియో ట్యూటోరియల్స్కి స్కానర్ ఇచ్చాడు. ఇది స్కాన్ చేస్తే వీడియో ట్యూటోరియల్స్ కూడా వచ్చేస్తాయి. అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చాడు. సో దట్ లైట్కి కానీ అండ్ రిమోట్కి కానీ ఛార్జింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక మెయిన్ స్టాండ్కి వచ్చేద్దాం. చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో? స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా ఉంది అండ్ చాలా స్టడీగా ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. ఇలా ఓపెన్ చేసి మొబైల్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా ఇచ్చాడు. అండ్ దానిపైన ఒక చిన్న లైట్ ఇచ్చాడు. ఇది 3 మోడ్స్లో పనిచేస్తుంది. వైట్ లైట్ వస్తుంది, వామ్ లైట్ వస్తుంది అండ్ ఆల్సో వామ్ వైట్ కలర్స్లో 3 లైట్స్ వచ్చేస్తున్నాయి. దీనికి ఒక చిన్న ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు. ఇందులో మనం కేబుల్ పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది సెల్ఫీ మోడ్లో ఉంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు అండ్ నార్మల్ కెమెరా మోడ్లో ఉంటే రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ ఇచ్చాడు. ఇది యూజ్ చేసి మనం ఎటు కావాలంటే అటు స్మూత్గా 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకోవచ్చు. మనం మామూలుగా మొబైల్ని మూవ్ చేసినప్పుడు చిన్న చిన్న జర్క్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ జర్క్స్ రాకుండా స్మూత్గా 360 డిగ్రీస్ తిప్పుకోవడానికి ఈజీగా ఉండేలా ఒక హ్యాండిల్ ఇచ్చాడు. ఈ హ్యాండిల్ మీద చూస్తే ఒక చిన్న రిమోట్ ఇచ్చాడు. ఇది చిన్నగా కాంపాక్ట్ సైజ్లో ఉంది అండ్ దీనికి ఆఫ్ బటన్ ఒకటి ఉంది. దాంతోపాటు మొబైల్లో సెల్ఫీ తీసుకోవడానికి ఒకటి ఉంది. అలాగే ఇక్కడ చూస్తే మీకు ఒక చిన్న ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. దీన్ని సెల్ఫీ స్టాండ్గా ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందులో మనం మొబైల్ ప్లేస్ చేసి దీని పక్కనున్న స్క్రూ ఉంది కదా, దీన్ని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సెల్ఫీ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రిమోట్ మీ చేతుల్లో ఉంటే ఈ ఫోన్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ ఈజీగా క్లిక్ చేసేసుకోవచ్చు. ఇదేం చిన్నది కాదు. దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని ఇంత లాంగ్లో కూడా మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు. లో యాంగిల్లో కూడా తీసుకోవచ్చు అండ్ హై యాంగిల్లో కూడా తీసుకోవచ్చు. సో ఇలాగే దీన్ని ఇప్పుడు ట్రైపాడ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రైపాడ్లా ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. వీటిని మనం ఇలా ఓపెన్ చేస్తే ఇది ఒక ట్రైపాడ్ అయిపోతుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లెంత్లో పెట్టుకుంటే దీన్ని ఒక చిన్న ట్రైపాడ్ లాగా వాడుకోవచ్చు. నార్మల్గా టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఇలాంటి చిన్న ట్రైపాడ్ లాగా వాడుకోవచ్చు. మనం నుంచొని వీడియోస్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఒక ఫుల్ లెంత్ ట్రైపాడ్ అయిపోతుంది. ఇది 5 to 5.5 feet హైట్ ఉంటుంది. సో ప్రాబ్లం లేకుండా వీడియోస్ తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరాతో వీడియోస్ తీసుకోవాలంటే ఇలా తీసుకుంటాము. అండ్ బ్యాక్ కెమెరాతో వీడియో తీసేటప్పుడు 360 డిగ్రీస్ రొటేట్ చేయడానికి స్మూత్గా ఉండడానికి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చాడు. ఈ హ్యాండిల్తో తిప్పితే చాలా స్మూత్గా తిరుగుతుంది. అండ్ ఆల్సో మనం వీడియోస్ తీసుకునేటప్పుడు లైట్ ఏమైనా తక్కువైతే ఈ పైన ఇచ్చిన చిన్న లైట్ ఉంది కదా, దీంతో మనం లైట్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.